ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని భారతదేశ నదులు నీటి వనరులు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. ఈ క్రింది వానిలో సింధు నదికి ఉపనది కానిది ఏది? ఆన్సర్ తీస్తా నది. మన దేశ నదీ వ్యవస్థ ఎన్ని భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది? ఆన్సర్ 3. వి ఆకారపు లోయలు ఏర్పడుటకు కారణమేమి? ఆన్సర్ హిమానీ ప్రవాహాలు. సింధు నది మరియు దాని ఉపనదులు ప్రవహించని రాష్ట్రం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 50 సంవత్సరాల క్రితం తుంగభద్ర నది జలాల నిల్వ సామర్థ్యం ఎంత? ఆన్సర్ 376.6 కోట్ల ఘనపు మీటర్లు. హిమాలయ నది కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ గోదావరి నది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతంతో కరువు పీడిత ప్రాంతంగా ఉంది? ఆన్సర్ 400 మిల్లీమీటర్ల వర్షపాతంతో. సింధు నది ఈ క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రం గుండా భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. నర్మదా నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. 2 నదుల కలయిక వల్ల ఏర్పడిన నది ఏది? ఆన్సర్ గంగా నది. హిమాలయ నదులు లోతైన డాష్ ఆకారపు లోయలను ఏర్పరిచాయి. ఆన్సర్ వి ఆకారం. కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నది పరివాహిక ప్రాంతం ఎన్ని చదరపు కిలోమీటర్లు? ఆన్సర్ 57,671 చదరపు కిలోమీటర్లు. సింధు నది ఏ ప్రాంతంలో పుట్టింది? ఆన్సర్ కైలాస శ్రేణిలో. ద్వీపకల్ప నదులు ప్రవహించే దిశ ఏది? ఆన్సర్ పడమర నుండి తూర్పుకు. ఈ క్రింద ఇవ్వబడినది అంతస్థలీయ ప్రవాహంనకు సంబంధించింది. ఆన్సర్
లూని నది. బ్రహ్మపుత్ర నది ఈ క్రింది ఏ ప్రాంతంలో ఎక్కువ వెడల్పుగా ప్రవహిస్తుంది? ఆన్సర్ లోట్సేత్సాంగ్. ఆదర్శ గ్రామ పథకం క్రింద హివారే బజార్ను ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం డాష్. ఆన్సర్ మహారాష్ట్ర. గంగా నది డాష్ వద్ద పర్వతాలను వదిలి మైదానాలలోనికి ప్రవహిస్తుంది? ఆన్సర్ హరిద్వార్. నాసిక్ ఈ క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ మహారాష్ట్ర. గోదావరి నది పశ్చిమ కనుమలలోని డాష్ వద్ద జన్మిస్తుంది? ఆన్సర్ త్రయంబకం. హివారే బజారు డాష్ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ మహారాష్ట్ర. హిమాలయ నదులను జీవనదులు అని పిలువబడడానికి కారణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వర్షపాతం, మంచుతో వీటికి నీళ్లు అందుతాయి. ద్వీపకల్ప నదుల్లోకెల్లా పెద్దది ఈ కింద ఇవ్వబడిన ఏ నది? ఆన్సర్ గోదావరి నది. అలక్నంద, భగీరథి నదులు ఈ క్రింద ఇవ్వబడిన ఏ ప్రాంతంలో కలుస్తాయి? ఆన్సర్ దేవప్రయాగ. తుంగభద్ర నది ఎగువ మధ్య పారివాహిక ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలో. ఈ క్రింది వానిలో గంగా నది ఉపనది కానిది ఏది? ఆన్సర్ సట్లెజ్ నది. మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకంలోని ముఖ్యమైన 4 నిషేధాలలో లేనిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ బాల్య వివాహాల నిషేధం. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ డి. 1 గృహద్బందీ, డి చెట్లను నరకడం నిషేధం, 2 చెరాయి బందీ, ఏ పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం, 3 నిషాబందీ, సి మత్తు పానీయాల నిషేధం, 4 నస్బందీ, బి అధిక సంతానం నిషేధం. ఈ క్రింది వాటిని
నది వాటి యొక్క జన్మస్థలంతో జతపరచుము. ఆన్సర్ సి. 1 అలకనంద, బి శతప్నాథ్, 2 భగీరథి, సి గంగోత్రి, 3 బ్రహ్మపుత్ర, ఏ మానస సరోవరం, 4 గోదావరి, ఈ నాసిక్, 5 కృష్ణ, డి మహాబలేశ్వరం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.